రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగత ఫీలింగ్స్ ఉంచుకోకూడదు. కానీ ఇప్పుడు అది పోతోంది. న్యాయ వ్యవస్థలోనే తేడాలు వస్తున్నప్పుడు మిగతా చోట్ల ఎందుకు రాదు? దాని సమస్య ఇప్పుడు మనకు కనబడుతుంది. కృష్ణా బోర్డు అనేది రాజ్యాంగ వ్యవస్థ, చట్ట ప్రకారం ఏర్పడినటువంటి వ్యవస్థ. అయితే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి హైదరాబాద్లోనే ఉండి చేయడం ఇష్టం. ఎందుకంటే హైదరాబాద్ మహానగరం, హ్యాపీగా జీతాలు వస్తాయి, కూర్చుని వీళ్ళదొక కాగితం వాళ్ళదొక కాగితం తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి చేసి పడేసేయచ్చు. ఎవరు ఒత్తిడి ఎక్కువ ఉంటే అటు పక్కన చేసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్రాకి తీసుకురావాలనుకుంటున్నారు. అది శ్రీశైలం పెట్టాలని చెప్పేసి ఒకళ్ళు, విజయవాడ పెట్టాలని ఒకళ్ళు, కానీ విశాఖపట్నం వాళ్ళు అడిగారు. విశాఖపట్నం ఇవ్వడానికి రెడీ అయింది ఆంధ్రప్రదేశ్. కానీ ఈ లోపుగా దాని మీద లిటిగేషన్స్ అవన్నీ జగన్ సరిగ్గా పరిష్కరించట్లేదు. కాబట్టి ఆ కక్ష జనం మీద తీర్చుకోవాలనుకుంటున్నారా ఏంటో తెలియదు. ఎందుకంటే కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్కి 5 టీఎంసీల వాటా ఉంటే 2.5 టీఎంసీలే ఇవ్వాలనుకోవడం అన్నది ఇక్కడ కీలకం. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కరువు ప్రాంతాలను గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల మంచినీటి అవసరాల కోసం 5 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలని కోరితే 2.5 టీఎంసీలు తీసుకోవడానికి కృష్ణా బోర్డు అనుమతించడం నిరాశ కలిగించిందని ఏపీ జనవల్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్కి గురువారం లేఖ రాశారు. తెలంగాణ వాళ్ళ వాటాకు మించి నీళ్లు వాడుకోవడంతో ఆంధ్రప్రదేశ్ హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కృష్ణా బోర్డు వెంటనే సాగర్ కుడి కాలువకు ఏప్రిల్ 8 నుంచి 11 రోజుల పాటు రోజుకు 5,500 క్యూసెక్కులు నీళ్లు విడుదల చేయాలంటూ లేఖలో కోరారు. తెలంగాణకి 35 టీఎంసీలు నీళ్లు కేటాయిస్తే ఉమ్మడి జలాశయాల నుంచి ఇప్పటికే 43 టీఎంసీలు వాడేసుకున్నారు. దీనివల్ల ఏపీ ప్రజలకు నష్టం కలుగుతోంది. బోర్డుకి ఎన్నిసార్లు ఈ విషయం తెలియజేసినా అనుమతి లేకుండానే వాళ్ళు కల్వకుర్తి సాగర్, ఎడమ కాలువ, ఏఎంఆర్సీ నుంచి నీళ్లు తీసుకుంటా ఉన్నారు. తెలంగాణనేమో 8.66 టీఎంసీలు అధికంగా వాడుకుంటే ఏపీకి 2.5 టీఎంసీలు మాత్రమే ఇస్తామనడం ఎట్లా అని ప్రశ్నించింది.